బ్రిటన్ డీటెయిల్స్ చూస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇక గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాను వ్యక్తిగత భేషజాలకు పోవటం లేదన్నారు. నీటి అక్రమాలు వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించామన్నారు. విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించామని తెలిపారు. బాధితుల నుంచి తాను ఎప్పుడూ తప్పుకోలేదన్నారు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అన్నారు. వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశారని చెప్పారు. దేశ యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నారని చెప్పారు. ఇక దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దేశ సేవ తన అత్యున్నత ప్రాధాన్యతని స్పష్టం చేశారు. దేశ ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారాయన. యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలని సూచించారు. మంత్రిగా ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక కేంద్రానికి యువత సత్తా చూపామని సీజేపీ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద సంబరాలు జరుపుకుంటుంది. ప్రజాస్వామ్యంలో భయానికి తావులేదని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కి తెలిపారు. మాట్లాడటానికి భయపడాల్సి వస్తే ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారాయన. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody Senate. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते झुकती है दुनिया, झुकाने वाला चाहिए। ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఈ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. ఎస్ రాము, చెప్పండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. నీట్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి కూడా తను బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాను అంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఢిల్లీలో పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఇటు చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ అమిత్ షాతో కూడా భేటీ అవ్వడము, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడము, అలాగే చాలా మంది కీలక నేతలు కూడా ఢిల్లీకి రావాలి అని చెప్పేసి పిలుపుతో కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. రాము, అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీటి పేపర్ లీక్ వ్యవహారం చివరకు కేంద్ర రాజకీయాల్లో పెద్ద మలుపు తీసుకొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీలో కీలక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. రాజీనామా సందర్భంగా ఆయన విడుదల చేసిన సందేశం, గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించామని, యువత ఆకాంక్షలను నేను గౌరవిస్తానని, దేశ యువత భవిష్యత్తు ఎలాంటి సందిగ్ధత పరిస్థితుల్లో పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు, దేశ ప్రయోజనాల కోసం ముఖ్యమైన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం వెంటనే ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, తదుపరి చర్యలు, విద్యాశాఖ బాధ్యతలు, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలపై ఇద్దరు నేతలు సుదీర్ఘకాలం పాటు చర్చించిన సమాచారం. అదే సమయంలో బీజేపీ హైకమాండ్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఢిల్లీకి రావాలని అత్యవసరంగా పిలుపునిచ్చింది.
అలాగే డిప్యూటీ సీఎం ఏక్నాథ్ సింధే కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వెళ్ళింది. కీలక నేతలకు వరుసగా పిలుపులు రావడంతో ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠం మరింత పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం టీజేపీ ప్రతినిధుల మధ్య 3వ విడత చర్చలు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే జరిగిన 2 విడతల చర్చల్లో కీలక అంశాలను చర్చించినప్పటికీ ఈ రోజు జరిగే చర్చలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు టీజేపీ ప్రతినిధులు. కేంద్రం ముందు 3 ప్రధాన డిమాండ్లు ఉంచారు. మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండవది నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎటువంటి కేసులు కూడా ఉండకూడదని మాత్రం చెప్పడం జరిగింది. అంతేకాదు మూడవది నీటి పేపర్ లీక్ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం న్యాయం కల్పించాలని కోరడమైంది. అయితే ఈ 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించినప్పటికీ కేవలం మాటలతో కాకుండా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో బీజేపీ ప్రతినిధులు అసూతోష్ కీలక ప్రకటన చేశారు. మా 3 డిమాండ్లు నెరవేరేవి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మా మొదటి డిమాండ్, మిగిలిన అంశాలపై కూడా కేంద్రం హామీ ఇచ్చింది. అందుకే మా ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించింది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా స్పందిస్తూ ఇది ఒక రాజకీయ పార్టీ విజయం కాదు, ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం, యువత గొంతు గెలిచిందని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా ఈ పరిణామాలతో స్పందించారు. ఇది కేవలం ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలకు గుణపాఠం, దేశ యువతను ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు, ఇది దేశానికి ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద విజయం అని చెప్పడం జరిగింది. ఇక జంతర్ మంతర్ వద్ద గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త వెలువడగానే సంబరాలు జరుపుకున్నారు. నినాదాలతో అక్కడ వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్యం గెలిచింది, కేంద్రానికి యువత సత్తా చూపించాం, మా పోరాటం ఫలించిందంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు చివరికి గెలిచిందని, యువత ఏకమైతే ఎంతటి ప్రభుత్వమైనా స్పందించవలసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే బీజేపీ నాయకుడు అజిత్ దీక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి భయపడవలసిన అవసరం లేదు, అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది, ఇతరులపై బలప్రయోగం చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఢిల్లీ ఏసీపీ అజిత్ శర్మపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన, ఆత్మహత్యలు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు జ్ఞాపకార్థం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి కూడా కేంద్రం బీజేపీ 3వ విడత చర్చలపైన ఉంది. రాతపూర్వక హామీ ఇస్తుందా, మిగిలిన 2 డిమాండ్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర కేబినెట్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటే విద్యాశాఖ కొత్త మంత్రి ఎవరైన అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీలో రాజకీయ పరిణామాలు గంట కూడా మారుతున్నవి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ప్రకటనలు 3వ విడత చర్చల ఫలితం ప్రధాని మోడీ తదుపరి నిర్ణయాలపై కూడా అందరి దృష్టి కూడా కేంద్రీకృతమైందని మనం చెప్పవచ్చు. ఎస్ రాము, మీరు అన్నట్లుగా కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ 3 డిమాండ్లు అయితే నెరవేరిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు 3వ విడత నేపథ్యంలో ఇప్పుడు చర్చలు కూడా జరగబోతున్నాయి. జేపీ నడ్డాతో, జితేంద్ర సింగ్ తో కూడా బీజేపీ భేటీ కూడా ప్రారంభమైనట్లుగా కూడా అప్డేట్ అందుతుంది. అసలు ఏం జరగబోతుంది అనుకోవాలి? ఇంకా మొత్తంగా చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా విద్యార్థుల ఆత్మహత్యలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ పరిహారం కోసం కూడా ఎదురు చూస్తుంది, డిమాండ్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఆ దిశగా కూడా కేంద్రం అడుగులు వేయబోతుందా? ఏం జరగబోతుంది? ముఖ్యంగా ఏదైతే గత 2 రోజులుగా కూడా 2 పర్యాయాలు కూడా చర్చల్లో కూడా ప్రధాన డిమాండ్లపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఒక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం తోసిపుచ్చిన పరిస్థితిలో ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా పూర్తయింది కాబట్టి మిగతా 2 ఏవైతే డిమాండ్స్ ఉన్నావో అవి లాంఛనంగా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఈ 3 డిమాండ్లలో ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఎటువంటి సమస్య లేదు. ఇక ఎవరైతే చనిపోయిన వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి సంబంధించిన కేసుల విషయం కావచ్చు, చనిపోయిన విద్యార్థులకు సంబంధించి కోటి పరిహారంపై కూడా స్పష్టంగా రాతపూర్వకంగా హామీ కావాలని కోరడం జరిగింది. అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే 3వ విడత చర్చలకు సంబంధించి కేంద్రం వారు ఏవైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లు అంగీకరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ బీజేపీకి సంబంధించిన ఉద్యమానికి ఇంకా ముగింపు పలికినట్టే మనం చూడొచ్చు. అయితే బీజేపీతో చర్చలు అనేవి ఒక సానుకూలంగా వాతావరణం కలిగించేందుకే బీజేపీకి సంబంధించిన ప్రతినిధులకి, బీజేపీకి సంబంధించిన ప్రతినిధుల మధ్యన ఒక అండర్స్టాండింగ్, ఒక రాతపూర్వక ఒప్పందం ప్రకారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. బీజేపీ నాయకుడు అజిత్ దీక్ష మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి భయపడాల్సి వస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది, విద్యార్థులపై బలప్రయోగం చేసిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. అది ముఖ్యంగా ఢిల్లీ ఏసీపీ అజిత్ శర్మపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఒక్క విషయంపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ ఏసీపీ అజిత్ శర్మపై విచారణ జరపాలని కోరుకున్నారు. ఇది ఇంత ముందు పెట్టిన డిమాండ్ లో ఇది లేదు, మీరు కొత్తగా చేసిన డిమాండ్ గా మనం చెప్పవచ్చు. దీనిపై కూడా కేంద్ర మంత్రులు నడ్డా కావచ్చు, జితేంద్ర సింగ్ కావచ్చు,
సిజేపీ ప్రతినిధులతో ఏ విధంగా దీనిపై ఒక కంక్లూజన్ ఎస్ రాము, అయితే ఇస్తారనేది నిరసనకారులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలి అని చెప్పేసి ప్రధానంగా సిజేపీ డిమాండ్ చేస్తుంది. మరి ఆ దిశగా కూడా కేంద్రం ఆలోచన చేసే అవకాశం ఉందంటారా? దానిపై కూడా కేంద్రం ఆలోచింప చేసింది. ఉదయం కూడా ఏదైతే ఢిల్లీ పోలీసులు పెట్టిన మీడియా సమావేశంలో 400లకు పైగా నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఈ యొక్క సిజేపీ నిరసనలో పాల్గొన్నారని వాళ్ళని ఐడెంటిఫై చేశామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక నలుగురిని కూడా ఎక్కువ నేరాలు చేసిన వాళ్ళు వాంటెడ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారని చెప్పడం జరిగింది. మరి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కూడా 400 మందిపై కేసులు నమోదు చేశారు. విద్యార్థుల ముసుగులో వీళ్ళు విధ్వంసాలు సృష్టించారని చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఒక చర్చ జరిగే అవకాశాలు ఉన్నవి. అయితే వాళ్ళ నేర చరిత్రను కూడా సిజేపీ ప్రతినిధులకి వివరించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై కూడా సిజేపీ ఏ విధంగా స్పందిస్తుందని కూడా ఆసక్తికరంగా మారింది. విద్యార్థులు ఎవరిపై కూడా మేము కేసులు పెట్టలేదు, విద్యార్థుల ముసుగులో వచ్చి విధ్వంసాలు చేసిన వారిపై మాత్రమే కేసులు పెట్టామని ఢిల్లీ పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి బీజేపీ ఢిల్లీ పోలీసుల తాలూకా వాదనకి ఎగ్రీ అవుతుందా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది. కేసులకు సంబంధించి కూడా నేర చేతులు ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని కూడా ఢిల్లీ పోలీస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కోసం సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే దేశ శాంతి భద్రతలను భంగం కలిగించేలాగా స్టూడెంట్ ముసుగులో ఈ విధంగా విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని ఢిల్లీ పోలీసులు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు దీనిపై కూడా ఒక చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి విద్యార్థులపై ఉన్న కేసులను ఇప్పటికే ఎత్తివేస్తామని చెప్పారు. వాంగ్చుక్ కూడా తన నిరవధిక నిరాహార దీక్ష విరమించినప్పుడు కూడా విద్యార్థుల మీద ఉన్న కేసులకు సంబంధించి ఒక హామీ తీసుకున్నారు. హామీలో కూడా జేపీ నడ్డా, జితేందర్ సింగ్ కూడా ఒక హామీ ఇచ్చారు వాంగ్చుక్. ఈ నేపథ్యంలో అయితే ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళపై కేసులు యథావిధిగా కొనసాగుతారా లేదనేది కూడా కొంత ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాము, మీరన్నట్లుగా కూడా చూసుకున్నట్లయితే సిజేపీ పార్టీకి సంబంధించి కూడా నిరసనలు ఎంత పెద్ద ఎత్తున జంతర్ మంతర్లు జరిగాయో మనం క్లియర్ కట్ గా చూసుకున్నాం. సోనం వాంగ్చుక్ కి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఆయన ఆసుపత్రిలోనే నిర్బంధించారు అంటూ కూడా మాట్లాడడం చూసాం. ఎందుకు నన్ను హాస్పిటల్లో నిర్బంధిస్తున్నారు, నా ఆరోగ్యం బాగానే ఉంది కదా అట్లు కూడా ఆయన వెళ్ళిన సందర్భాలు కూడా, బయటకు వచ్చిన సందర్భాలు కూడా చాలా వరకు చూసాం. ఇప్పుడు ధర్మేంద్ర రాజీనామాతో అసలు ఏం జరగబోతుంది అనుకోవాలంటారు? ఏదైతే ప్రధానంగా సిజేపీ కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ముందు నుంచి కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి మరి సమస్య అయితే నిరంకుశంగా చెప్పాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే వాంగ్చుక్ కూడా కొన్ని అభియోగాలు ప్రభుత్వంపై వేశారు. విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావాలి, విద్యా వ్యవస్థలో జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలపై ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో ఒక చట్టం తీసుకురావాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుంది. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించిన భవిష్యత్తుగా మనం చూడొచ్చు. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇక గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను ఎంతో బాధించాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాను వ్యక్తిగత భేషజాలకు పోవటం లేదన్నారు. నీటి అక్రమాలు వెలుగులోకి రాగానే సిబిఐ విచారణకు ఆదేశించామన్నారు. విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించామని తెలిపారు. బాధితుల నుంచి తాను ఎప్పుడూ తప్పుకోలేదన్నారు. యువశక్తి ఈ దేశ అసలైన శక్తి అన్నారు. ఇక వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశారని చెప్పారు. దేశ యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నారని చెప్పారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దేశ సేవ తన అత్యున్నత ప్రాధాన్యతని స్పష్టం చేశారు. దేశ ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు. ఇక యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలని సూచించారు. మంత్రిగా ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక కేంద్రానికి యువత సత్తా చూపామని సిజేపీ అయితే స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద సంబరాలు జరుపుకుంటుంది సిజేపీ. ప్రజాస్వామ్యంలో భయానికి తావులేదని సిజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తెలిపారు. మాట్లాడడానికి భయపడాల్సి వస్తే ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారాయన. అలాగే ఢిల్లీ ఏసీపీ అజిత్ శర్మపై చర్యలు తీసుకోవాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు.
విద్యార్థులపై బల ప్రయోగం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు పూర్తిగా ఎత్తివేయాలన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని సీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇక నీటి లేఖతో ఆత్మహత్య చేసుకున్న వారి కోసం విద్యార్థులు మౌనం పాటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆత్మహత్యలు చేసుకున్న నీటి అభ్యర్థుల ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody Senate. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीना, रिया कुमारी थापा, शिवानी यादव, अनुकिरणा, पावन पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतिन कुमार, गोपिका, शेख सना, वेत्रियानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है। मैं चाहता हूं मैं चाहता हूं 2 मिनट का साइलेंस इन बच्चों के लिए। सीटे नहीं होते बोल रहे थे और देश का युवा जब बाहर निकल आया तब उसने बोला सीपा भी होगा, पुलिस वालों पे एफआईआर भी होगा और सरकार भी झुकेगी। एक बार अपने लिए जोरदार तालियां बजा दो। भारत माता की, भारत माता की, भारत माता की। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीना, रिया कुमारी थापा, शिवानी यादव, अनुकिरणा, पावन पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतिन कुमार, गोपिका, शेख सना, वेत्रियानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है। मैं चाहता हूं मैं चाहता हूं 2 मिनट का साइलेंस। గట్టిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే చేశారు. నీటి పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఇక ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను ఎంతో బాధించాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాను వ్యక్తిగత భేషజాలకు పోవటం లేదన్నారు. నీటి అక్రమాలు వెలుగులోకి రాగానే సిబిఐ విచారణకు ఆదేశించామన్నారు. ఇక విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించామని తెలిపారు. బాధ్యతల నుంచి తాను ఎప్పుడూ తప్పుకోలేదన్నారు. యువ శక్తి ఈ దేశ అసలైన శక్తి అన్నారు.
వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశారని చెప్పారు. దేశ యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నారని చెప్పారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. దేశ సేవ తన అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. దేశ ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు. యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలని సూచించారు. మంత్రిగా ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. రైట్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. అయితే జంతర్ మంతర్ వద్ద సమరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం దృశ్యాలు కూడా. అయితే ఒక్కొక్కరిగా కూడా వారి ట్వీట్ ను వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడడం జరిగింది. ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గక తప్పదు అనేటువంటి మాటకి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారు రాజీనామా ప్రజాస్వామ్యంలో నియంత పోకడికి తావులేదని గతంలో రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పుడు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడు రుజువైంది. ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం. దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. నీటి విషయంలో జరిగినటువంటి అవకతవకలు, లాఠీ చార్జు, బాష్పోయవు, విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టిన తీరు ఇలా ఈ దేశం కాకుండా ప్రపంచ దేశాల్లో గరిస్తూ ఉన్నాయి. ఇలాంటి లీకేజ్ జరగకుండా సమగ్రమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చనిపోయినటువంటి విద్యార్థులు వారి కుటుంబాలని ఆదుకోవాలి. ఇంకా మిగతా డిమాండ్లు కూడా పరిపూర్ణంగా తీర్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఈ విషయంలో చర్చ జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొత్తంగా ఢిల్లీలో